ముందుగా రెండు ఆనియన్స్ అయితే చాప్ చేసి పెట్టుకున్నామండి. అలానే ఒక టొమాటో అండ్ కొత్తిమీర రెడీ చేసి పెట్టుకున్నానండి. అలానే కొంచెం చింతపండు ముందుగానే మనం సోక్ చేసి పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. మిరియాల రసంకి ఒక చెక్క అండి, లవంగాలు, అలానే మిరియాలు, కొంచెం కందిపప్పు, కొంచెం ఒక స్పూన్ రైసు, జీరా అండ్ ఆవాలు, కొంచెం కొబ్బరి, అలానే పచ్చి కరివేపాకు అన్నీ కలిసి గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి. ఇది ఫ్లేవర్ బాగా వస్తుంది, లైట్గా వేయించుకోవాలి. అవన్నీ ఇప్పుడు మనం బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం వెల్లుల్లిపాయ వేయాలండి, ఎందుకంటే ముందుగా వేస్తే అది గ్రైండ్ అవ్వదు సరిగా. అందుకే బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయ వేస్తున్నామండి. ఇప్పుడు మరీ గ్రైండ్ చేసుకోవాలి. అలానే కొంచెం కందిపప్పు అయితే ఆల్రెడీ ఒక విజిల్ పెట్టేసి బాగా మ్యాష్ చేసుకున్నానండి. చూడండి, కందిపప్పు. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్, అలానే ఆవాలు, జీలకర్ర మీన్స్ పోపు గింజలు వేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేస్తున్నామండి. తర్వాత కొంచెం మైస్కి వచ్చాక ఇప్పుడు చిన్నగా జరుగుతున్న ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం చూడండి, కొంచెం ఆనియన్స్ వేగాక అందులో టమోటా వేస్తున్నామండి. టమోటా వేయాలి. టమోటా తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేయాలండి. నేనైతే ఇక్కడ బ్లాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి. చూడండి, నేనైతే డైలీ బ్లాక్ సాల్ట్ యూజ్ చేస్తానండి. టమోటో బాగా మగ్గాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం ధనియా పౌడర్, అంటే హోమ్ మేడ్ ధనియా పౌడర్ అండి. అలానే కొంచెం మన కారంకి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మేమైతే మా ఇంట్లో తక్కువ తింటామండి, అందుకే కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నా. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అది పౌడర్ అయితే ఉంది కదండి, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇదే ఫ్లేవర్ వస్తుందండి రసంకి బాగా. చూడండి, కరివేపాకు ఎక్కువగా వేసాం కదండి. చూడండి కలర్ ఎలా ఉందో. చూడండి, కొంచెం అలా ఆయిల్లో ఫ్రై చేశాక ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే వేసుకుంటున్నామండి. అది మన టేస్ట్ అండి, మన తగ్గట్టుగా. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారండి. దానికి తగ్గట్టుగా మనం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, అది కొంచెం అలా ఆయిల్లో మగ్గాక మసాలా అంతా ఇప్పుడు మనం కందిపప్పు అయితే వేసుకుంటున్నామండి. కందిపప్పు నేను ఆల్రెడీ వాటర్ వేసి మ్యాష్ చేశాను బాగా. చూడండి, అలా వేసుకోవాలి. అలానే రుచికి తగ్గట్టుగా బెల్లం అండి, కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది రసంలోకి. మెయిన్గా బెల్లం అయితే కావాలండి. ఇంకా బాగా కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా బాగా మరిగించుకోవాలండి. రసం పౌడర్ అయితే నేనేమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే అవి న్యాచురల్గా అప్పటికప్పుడు చేసుకున్న అన్ని స్పైసెస్ అయితే వేసి పౌడర్ చేసుకున్నా కదండి, అందుకు రసం పౌడర్ అయితే ఏం అవసరం లేదండి. కొంచెం ఆయిల్ మగ్గాక మసాలా అంతా ఇప్పుడు మనం కందిపప్పు అయితే వేసుకుంటున్నామండి. కందిపప్పు నేను ఆల్రెడీ వాటర్ వేసి మ్యాష్ చేశాను బాగా. చూడండి, అలా వేసుకోవాలి. అలానే రుచికి తగ్గట్టుగా బెల్లం అండి, కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది రసంలోకి. మెయిన్గా బెల్లం అయితే కావాలండి. ఇంకా బాగా కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా బాగా మరిగించుకోవాలండి.
రసం పౌడర్ అయితే నేనేమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే అవి న్యాచురల్గా అప్పటికప్పుడు చేసుకున్న అన్ని స్పైసెస్ అయితే వేసి పౌడర్ చేసుకున్నా కదండి, అందుకు రసం పౌడర్ అయితే ఏం అవసరం లేదండి.